హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ హంటర్స్. ఇవాళ మనం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి కొత్త జాబ్ వేకెన్సీస్ వచ్చినాయి, వాటి గురించి చూద్దాం. భారత్ ఎలక్ట్రానిక్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్టేకింగ్. అంటే ఈ జాబ్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని అర్థం. సో ఇప్పుడు మనం జాబ్ పోస్ట్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టుగా ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ యొక్క ఆఫీషియల్ నోటిఫికేషన్ అండ్ మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి హైదరాబాద్. అండ్ ఇందాక చెప్పినట్టు ఇది పర్మనెంట్ జాబ్, కాంట్రరీ టెంపరీ జాబ్ కాదు. అండ్ ఇవి భారత్ ఎలక్ట్రానిక్స్ 3 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకటి వచ్చి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ సి గ్రేడ్ సి అండ్ జూనియర్ అసిస్టెంట్. అండ్ ఈ 3 కేటగిరీస్కి 3 సపరేట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి అని నేను చూపిస్తున్నాను. సో వీటికి ప్రతిదానికి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈఐటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి మీరు మినిమం 3 ఇయర్ డిప్లొమా ఏ కాలేజ్ ఉన్నా పర్లేదు. అండ్ టెక్నీషియన్ సికి వచ్చి ఎస్ఎస్ఎల్సి అంటే మీరు 10th పాస్ అయి ఉండాలి, ప్లస్ ఐటీఐ కోర్స్ చేసి ఉండాలి, ప్లస్ 1 ఇయర్ అప్రెంటిస్గా పనిచేయాలి. ఆర్ లేకపోతే ఎస్ఎస్ఎల్ఈ 10th పాస్ అయ్యి 3 ఇయర్స్ మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్స్ ఉండాలి 3 ఇయర్స్. అండ్ జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఐదర్ మీరు బీకామ్ పాస్ అయి ఉండాలి ఆర్ బీబీఎం అంటే బిజినెస్ మేనేజ్మెంట్, బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ పాస్ అయి ఉండాలి. అండ్ ఇది మెయిన్ మీ స్పెషలైజేషన్ ఆర్ డిసిప్లిన్ ట్రేడ్ గురించి మాట్లాడుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈఐటికి అప్లై చేసుకోవాలంటే మీరు ఈ స్పెషలైజేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ టెక్నీషియన్కి అయితే ఐదర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అయి ఉండాలి. అండ్ జూనియర్ అసిస్టెంట్కి ఏ టైప్ స్పెషలైజేషన్ ఆర్ ట్రేడ్ డిసిప్లిన్ లేదు, డైరెక్ట్ బీకామ్ అండ్ బీబీఎం. అండ్ పోస్ట్ విషయానికి వచ్చేసరికి ఈఐటికి 12, టెక్నీషియన్ సికి ఎలక్ట్రికల్ 2, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 15 అండ్ జూనియర్ అసిస్టెంట్కి 3. అండ్ ఇది కాలమ్ 6 చూసేసరికి ఇది రిజర్వేషన్ ప్యాటర్న్. సో మీరు ఏ రిజర్వేషన్ కేటగిరీలోకి వస్తే దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ కాలమ్ 7 వచ్చి మెయిన్, ఇది గ్రేడ్ అండ్ పే స్కేల్. సో మీ స్టార్టింగ్ బేసిక్ పే వచ్చి 24,500, అది ఈఐటికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి, అండ్ అప్ టు 90,000. అంటే మీరు 24,500 బేసిక్ని స్టార్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ 3% పెరుగుతూ అప్ టు మ్యాక్సిమం బేసిక్ పే 90,000 దాకా మీరు పొందొచ్చు. ఇది బేసిక్ పే. దీంతో పాటు అడ్మిసబుల్ అలవెన్సెస్ అన్ని గవర్నమెంట్ పే లాగా మీకు అలవెన్స్ ప్రతి నెల బేసిక్ పే ప్లస్ అలవెన్స్ కోడ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 25,000 అనుకోండి బేసిక్ పే, మీరు అప్ టు 40,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ అలవెన్సెస్ బిఫోర్ ట్యాక్స్. అండ్ టెక్నీషియన్ సి జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి సేమ్ బేసిక్ పే, అది 21,500 అండ్ ఎవ్రీ ఇయర్ 3% బేసిక్ పే పెరుగుతూ అప్ టు 82,000 మీకు పొందొచ్చు, ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకో క్రైటీరియా ఏంటంటే ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీస్కి అయితే మీరు ఒక 6 months ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలి. ట్రైనింగ్ వచ్చి బెంగళూరులో జరుగుద్ది. అండ్ ఈ ట్రైనింగ్ అప్పుడు మీకు ఓన్లీ స్టైపెండ్ ఒకటే పే చేస్తారు. అంటే స్టైపెండ్ ప్రతి నెల 24,000 per month 6 months దాకా. ఇది ఓన్లీ స్టైపెండ్, ఇది బేసిక్ అలవెన్స్ ఉండదు. సో మీకు నెలకి 24,000 వచ్చింది. 6 months ట్రైనింగ్ పూర్తయి ట్రైనింగ్తో పాటు మీరు గ్రాడ్యుయేషన్ టెస్ట్లు పాస్ అయిన తర్వాత మీ పే స్కేల్ ఇంతకు మాట్లాడుకున్నది 40,000 దాకా మీకు పే ఇస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ ఆబ్వియస్లీ మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసరికి మినిమం అప్పర్ ఏజ్ లిమిట్, జనరల్ కేటగిరీ అప్పర్ ఏజ్ లిమిట్ మినిమం 28 years ఉండాలి. అన్ని పోస్టులకి ఈఐటి టెక్నీషియన్ జూనియర్ అసిస్టెంట్ అన్ని పోస్టులకి అప్పర్ ఏజ్ లిమిట్ అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ యాజ్ ఆఫ్ 1st July 2024 28 years ఉండాలి. సో ఈ బి పాయింట్ వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అంటే మీరు ఓసీ కాకుండా మిగతా క్యాస్ట్ల వాళ్ళకైతే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి అయితే మీకు 28+3 అంటే 31 years దాకా మ్యాక్సిమం అప్పర్ లిమిట్ ఉంటుంది. ఎస్టీకి అయితే +5 years అంటే 33. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే +10 years అంటే 28+10 38 years దాకా యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇందాక పైన టేబుల్ కాలమ్స్లో చూసినట్టు ఇది కింద పైన ఏం చెప్పారో కింద కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేశారు.
ద క్యాండిడేట్ మస్ట్ పాస్ ఆల్ వ్యాలిడ్ ఫైనల్ సర్టిఫికేషన్. అంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్లో ఉండకూడదు, మీ దగ్గర సర్టిఫికేట్ పాస్ అయినట్టు, కాలేజ్ నుంచి పాస్ అయినట్టు, ఆర్ ఎస్ఎస్ఎల్సి 10th క్లాస్ నుంచి పాస్ అయినట్టు, ఐటీఐ నుంచి పాస్ అయినట్టు మీకు దగ్గర మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సర్టిఫికేట్లో మీరు ఏ స్పెషలైజేషన్, అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆ స్పెషలైజేషన్ ట్రేడ్, మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో దాని తగ్గట్టు ఇందాక కాలంలో చూపించినట్టు ఆ ట్రేడ్ ఆర్ డిసిప్లైన్ యొక్క స్పెషలైజేషన్ కరెక్ట్గా ఉండాలి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీఐ నుంచి పాస్ అయ్యారు, ఐటీఐలో మీరు ఏ కోర్స్ చేశారు, అంటే ఐటీఐలో మీరు ఎలక్ట్రిక్స్ చేశారా, ఎలక్ట్రికల్ చేశారా, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అని స్పష్టంగా ఉండాలి. అండ్ మీకు మీరు మినిమం ఏజ్ 18 years. అండ్ మార్క్స్ వచ్చేసరికి అన్ని పోస్టులకి సిమిలర్గా ఉంటాయి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ వాళ్ళకి అయితే మినిమం 60% ఉండాలి, అదర్ క్యాస్ట్ వాళ్ళకి అయితే 50%. అండ్ ఎక్స్పీరియన్స్ 0, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ 5th పాయింట్ చాలా కీ. అంటే ఎవరైతే తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యారో వాళ్ళకే ఈ నోటిఫికేషన్, ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అవ్వకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ సెలక్షన్ మెథడ్. అప్లై చేసిన వాళ్ళని వాళ్ళ క్రైటీరియా బట్టి ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మీరు రిటన్ టెస్ట్ ఉంటుంది 150 marks. అదేంటంటే కింద చూద్దాం, 2 parts ఉంటాయి. ఫస్ట్ వచ్చి జనరల్ అవేర్నెస్ 50 marks, నెక్స్ట్ టెక్నికల్ ట్రేడ్ యాప్టిట్యూడ్, అంటే మీ యొక్క స్పెషలైజేషన్, అంటే ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ట్రేడ్ స్పెషలైజేషన్ బట్టి మీకు పార్ట్ 2లో టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, అది 100 marks ఉంటుంది. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ వచ్చి జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 35% ఇన్ బోత్ పార్ట్ 1, పార్ట్ 2 సపరేట్లీ, అంటే ఈచ్ ఎగ్జామ్లో 35% రావాలి. అండ్ ఎస్టీ, ఎస్టీ వరకు అయితే ఓన్లీ 30% సపరేట్లీ ఇన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఇప్పుడు మనం పే అండ్ అలవెన్స్ గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం. అండ్ ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు EAT ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీస్కి 24,000 per month ఇనీషియల్లీ 6 months ట్రైనింగ్ పీరియడ్ బెంగళూరులో జరుగుద్ది. ఆ ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు ఇనీషియల్ 6 months మీ స్టైపెండ్ వచ్చి 24,000 ఉంటుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి అండ్ గ్రాడ్యుయేషన్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మీరు రెగ్యులర్ స్కేల్గా మారుస్తారు. అంటే 24,500 ప్లస్ అలవెన్సెస్ అప్ టు 40,000 దాకా వస్తారు. అండ్ ఇక్కడ వచ్చి అలవెన్సెస్ చూసుకుంటే ఇన్ అడిషన్ టు బేసిక్ పేకి చెప్పినట్టుగా అలవెన్స్ వచ్చి డిఏ, హెచ్ఆర్ఏ, రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, గ్రూప్ ఇన్సూరెన్స్, పిఎఫ్, గ్రాడ్యుటీ, పెన్షన్ అన్ని కలుపుకొని ఒక మ్యాక్సిమం అప్ టు 40,000 దాకా యూ కెన్ ఎర్న్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. అప్లికేషన్ ఫీ వచ్చి 250 rupees ప్లస్ 18% GST. ఇది ఓన్లీ అప్లికేషన్ ఫీ ఓన్లీ జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి అప్లై అవుద్ది. ఎస్టీ, ఎస్సీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దేర్ ఇస్ నో అప్లికేషన్ ఫీ. ఇంకో కీ పాయింట్ వచ్చి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లయింగ్. ఈ జాబ్కి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి ఈ నెల 11th, అంటే వచ్చే థర్స్డే. సో ఇంకా 3-4 days ఉంది. సో ఇది నేను నోటిఫికేషన్ అండ్ డీటెయిల్స్ అన్ని జాబ్ డిస్క్రిప్షన్లో కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఎలా అప్లై చేసిలో కూడా నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. సో ఇది వచ్చి హౌ టు అప్లై. ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ని చేసుకోవచ్చు, ఆఫ్లైన్ చేసుకోలేము. సో ఇక్కడ నోటిఫికేషన్లో పాయింట్ నెంబర్ 9కి వచ్చేసరికి ఈ లింక్ మీరు క్లిక్ చేస్తే ఇది జాబ్ పోర్టల్, భారత్ ఎలక్ట్రానిక్స్ యొక్క కెరీర్స్ అండ్ జాబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఇందాక నోటిఫికేషన్ చూపించిన లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ యొక్క ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ వచ్చేసరికి పాయింట్ నెంబర్ 3ని క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుద్ది. నేను చూపిస్తాను అది. సో ఫ్రెండ్స్, ఇందాక చూపించిన పాయింట్ నెంబర్ 3ని క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నప్పుడు 3 సపరేట్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా అప్లై చేసుకోవడానికి. సో 3 జాబ్ కేటగిరీస్కి 3 సపరేట్ అప్లికేషన్స్ ఉన్నాయి. మీరు ఓన్లీ ఒకదానికే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మీరు దానికే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈఏటీకి ఎలిజిబుల్ మీ స్పెషలైజేషన్ బట్టి అయితే మీరు దీన్ని క్లిక్ చేస్తారు. అండ్ టెక్నీషియన్ దీన్ని క్లిక్ చేయండి. జూనియర్ అసిస్టెంట్ కానీ దీన్ని క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు ఈఏటీ క్లిక్ చేస్తే ఇలా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ చేసుకొని ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత మిగతా డీటెయిల్స్ మీరు ఫిల్ చేసుకోవచ్చు. మీ పేరు యాజ్ పర్ ద 10th certificate, మీ డేట్ ఆఫ్ బర్త్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ వచ్చుద్ది, అండ్ ఏ డిసిప్లైన్ అంటే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ అని, అండ్ మీ ఈమెయిల్ ఐడి అండ్ మీరు పాస్వర్డ్ పెట్టి
మీరు రిజిస్టర్ చేసుకోవాలి. దీని తర్వాత వేరే పేజ్ ఓపెన్ అవుద్ది. అక్కడ మీ అదర్ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని ఫీ పేమెంట్ చేసుకున్న తర్వాత యూ కెన్ సబ్మిట్ ద అప్లికేషన్. హ్యాపీ అప్లయింగ్. థ్యాంక్ యూ.